ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చాలా బ్యూటిఫుల్ గా పెంచారు. సో ఇప్పుడు దీపావళి చేసుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు దీపావళి సేఫ్ దీపావళి టిప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే అంటున్నాను నేనంటే ఎక్కువ సౌండ్ పటాకాలు అవాయిడ్ చేయండి. ఈ ప్రాణుల కోసం ఇలాంటి కాదు, మనుషుల కోసమే. బికాస్ దీపావళి ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ నాట్ సౌండ్ ఇస్ వాట్ మై స్టాండర్డ్ సేయింగ్ ఇస్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ క్రాకర్స్ ఆఫ్టర్ లక్ష్మీ పూజన్. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ culture, but do the full jadis, do the flower pots, ఎక్కువ just bombs, ఒక ఇట్లా బాంబ్ పెట్టేసి లక్ష్మీ బాంబ్ one sound will come. What is enjoyment in that? అసలు ఆ రోజు పాప ఇంట్లో ఉండే వాళ్ళు టీవీ చూద్దాం అంటే కూడా వినిపించదు, అన్ని విండోస్ మూసేసుకుంటే కూడా వినిపించదు. అది పెద్ద చెప్పలేని ఒక కష్టం. And try to go to a temple, try to be in a temple. మనకి చిన్నప్పుడు కంపల్సరీ పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి, మీ పెద్ద నాన్న ఉందా లేదంటే అత్త, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళ దగ్గర వెళ్ళి టేక్ ద బ్లెస్సింగ్స్, మంచిగా తినండి ఆ రోజు. బట్ ట్రై టు హ్యావ్ డోంట్ ట్రై టు ఎక్కువ లిటరింగ్ చేయొద్దు, ఎక్కువ ప్లాస్టిక్ వాడద్దు. ట్రై టు ఎర్దన్ మన మట్టి దీపాల్లో నువ్వుల నూనె వేసి, మట్టి దీపాల్లో candles is not our culture, wax is not our culture. For us it is nuvul noon or the deepam noon or nayi for that matter. So try to కొంచెం traditions hold చేస్తూ పండగ చేసుకోండి అంతే. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు బట్టలు వేసుకునేటప్పుడు జాగ్రత్త, అది కంపల్సరీ. మీ ఫ్లోయింగ్ ఇట్లా మీ చీరలు ఉంటే, సిల్క్ చీరలు ఉంటే, లేదంటే లంగావణి ఉంటే, అబ్బాయిలు కూడా ఆ నెక్ లో అది కుర్తా పైజామాతో పాటు ఏదో వేసుకుంటారు దుపట్టలా, అది మీరు ఉంగి పటాకాయలు పెట్టేటప్పుడు యూ క్యాన్ బర్న్. దే ఆర్ లాట్ ఆఫ్ బర్న్ ఇంజరీస్ ఆన్ దివాళీ డే. చాలా 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 జాగ్రత్త పడాలి. వి కంపల్సరీ కీప్ బాటిల్, వన్ బకెట్ ఆఫ్ వాటర్ కంపల్సరీ ఉండాలి పక్కన, కంపల్సరీ. అది విదౌట్ దట్ వి డోంట్ డూ. అండ్ ఇలాగా గాల్లో రాకెట్లు ఎగరేసే దీనిలో పైన డాబా మీద ఎవరైనా పక్కింట్లో అంకుల్స్ వాళ్ళు తిరుగుతున్నారా, ఎస్పెషల్లీ వాళ్ళు లుంగిలు కట్టుకు తిరిగితే ఇబ్బంది. ఇవి నిజంగా అయిన సంఘటనలు. ఇప్పుడు వినడానికి నవ్వుతాం కానీ తర్వాత ట్రాజెడీ, ఇప్పుడు కామెడీలో ఉంది కానీ. సో బట్ ఎనీవే ఐ అండర్స్టాండ్, ద పాయింట్ ఇస్ టేకెన్. హ్యావ్ అ సేఫ్, క్వైట్, light filled Diwali is a festival of lights, not a festival of sound. It is a festival of lights and we have to celebrate it. We have to anni deepalu pettukondi. దాంట్లో లేదు దివాళీ లేదు, రే అని ఉంది కదా, రే ఉంది, నైట్ ఉంది కాబట్టి అలా. బట్ మీరు తెర మీద మళ్ళీ తళుక్కుమని ఒక దియాలాగా బ్యూటిఫుల్ గా మెరవాలని మేము కోరుకుంటున్నాం రేణు. బికాస్ చాలా డిఫికల్ట్. ఐఎమ్ మోర్ గోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ వే. ఐఎమ్ మోర్ బికమింగ్ అ సాధు రాదర్ దెన్ రైట్ నౌ మై ఎన్జిఓ యానిమల్ వెల్ఫేర్ ఇస్ డ్రైవింగ్ మీ టు బీ మోర్ ఇక్కడ ఉండాలి సొసైటీలో, గ్రౌండింగ్. బట్ అది లేదంటే నేను ఎక్కడో ఆశ్రమంలోనే ఉంటాను డెఫినెట్లీ. తప్పకుండా. ఇవాళ మీరు ఎందుకో సింబాలిక్ గా కాషాయం వేసుకొచ్చారో తెలియదు కానీ నో, దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్. ఇష్టం నాకు ఆరెంజ్, చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పటి నుంచి నా మమ్మీ ఎన్నిసార్లు తిట్టారు నాకు, ఇంత ఆరెంజ్ వేసుకోకు సన్యాసి అయిపోతావు. అదే అయిపోయింది, అదే మమ్మీ మాటలు నిజమైపోయింది. నాకు చాలా ఇష్టం ఈ కలర్. ఐ కెన్ వేర్ ఆరెంజ్ 24 hours. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కలర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. నేను using this platform, can we start a trend, or can we start a hashtag? అంటే మీరే స్టార్ట్ చేయొచ్చు. చెప్పండి. మనకి ఫెస్టివల్స్ ఉంటాయి, బర్త్డే సెపరేట్, న్యూ ఇయర్ సెపరేట్, అది సెపరేట్. కానీ సంక్రాంతి, ఉగాది, గణేష్ చతుర్థి, దీపావళి ఇలాంటి దానికి హ్యాపీ వాడద్దు, శుభ వాడుకోండి అంతే. That is, I have been trying to tell this to my friends and family. Now I want to go more global. Don't say happy Diwali, don't say happy Ugadi. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. और in मराठी से तुम्हाला दिवाळीच्या शुभेच्छा और आपको शुभ दीपावली. Yeah, शुभ दीपावली is good. Yeah, शुभ दीपावली. हाँ, संक्रांति also happy संक्रांति. What is happy संक्रांति? What is happy गणेश चतुर्थी? ఏదో హ్యాపీ యాడ్ చేయాలండి. It is గణేష్ చతుర్థికి శుభకామనాయ్. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. వాట్ ఈస్ హ్యాపీ ఇన్ దిస్? యూ సే హ్యాపీ బర్త్డే, యూ సే హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఇస్ ఫైన్. సీ, ఈవెన్ ఇఫ్ యూ సీ క్రిస్టియన్స్, వాళ్ళు మెరీ క్రిస్మస్ అంటారు, హ్యాపీ క్రిస్మస్ అందరూ. మెరీ క్రిస్మస్. ఈద్ ఉంటే దే విల్ సే ఈద్ ముబారక్, దే విల్ నాట్ సే హ్యాపీ ఈద్, ఇట్ ఇస్ ఈద్ ముబారక్.
మేరీ క్రిస్మస్ మనమే హ్యాపీ 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 అన్నిటికీ హ్యాపీ వాడేశారు. సో డోంట్ సే హ్యాపీ. నేను పర్సనల్ గా ఎన్ని సంవత్సరం నేను ఫ్రెండ్స్ ఫ్యామిలీ పీపుల్ హు డూ 1-on-1 ఐ ఇమీడియట్లీ మెసేజ్ దెమ్ ప్లీజ్ డోంట్ సే హ్యాపీ, శుభాకాంక్షలు వాడుకోండి. సో దే విల్ బి లైక్ యా వాట్ ఎవర్, బట్ తిట్టారు నాకు, నువ్వే ఒకటే అన్ని నీకు ఆలోచనలు వస్తాయి మిగతా ఎవరికి రారు. ఐ సెడ్ వాట్ ఈస్ హ్యాపీ ఇన్ ఇట్? హ్యాపీ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్, వీఆర్ గోయింగ్ ద ఈజీ వే. అంటే ఎందుకు? అది మన భాష కాదు, అది మన సంస్కారాలు కాదు, అది మన సంప్రదాయం కాదు. శుభ దీపావళి, దీపావళి శుభాకాంక్షలు ఇస్ వాట్ ఈస్ ఆర్ ట్రెడిషన్. డోంట్ సే హ్యాపీ. మినిమం 15 years నుంచి నేను చెప్తున్నాను జనాలకి, 15 years. బట్ దిస్ టైమ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఆన్ ఐదర్ మై ఇన్స్టాగ్రామ్, ఐ వాంట్ టు మేక్ అ వీడియో, ఐ వాంట్ టు పుట్ అ పోస్ట్. ప్లీజ్ దీపావళి శుభాకాంక్షలు అనండి. దీపావళి శుభాకాంక్షలు. అదే మీకు శుభ దీపావళి. థ్యాంక్ యూ. అండ్ చాలా ధన్యవాదాలు. చక్కగా ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ మనకి ఎంత మన లాంగ్వేజ్ లో మన లైఫ్ లో మన సెల్యులర్ లెవెల్ లో ఇంగ్లీష్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం చాలాసేపు ఇంగ్లీష్ మాట్లాడాం కాబట్టి రోల్ చేస్తారు అందరు. కానీ కరెక్ట్. సో ఎంత వరకు కుదిరితే అట్లీస్ట్ మన ఫెస్టివల్స్ మన పండుగల వరకు కొంచెం ఇంగ్లీష్ ని పక్కన పెట్టేసి ఆ టైంలో ఒక శుభ పదం వాడేస్తే ఎంత బాగుంటుంది. తప్పకుండా ఐ థింక్ అది ప్రాక్టీస్ గా స్టార్ట్ చేద్దాం. హ్యాష్ట్యాగ్ ఫర్ ద యంగర్ జనరేషన్, హ్యాష్ట్యాగ్ స్టాప్ సేయింగ్ హ్యాపీ, హ్యాష్ట్యాగ్ శుభ వాడుకోండి. యూజ్ సే శుభ. యా చాలా బాగుంది. హ్యాష్ట్యాగ్ సే శుభ. ఎస్ బాగుంది. శుభ సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు, ఇవన్నీ మనం వాడచ్చు డెఫినెట్ గా. అండ్ ఐ థింక్ మీ ఎన్జిఓ మనకి వీధి జంతువుల కోసం, వీధి కుక్కల కోసం మీరు పెట్టిన, కుక్కలు అన్ని ప్రాణులు, వీధి ప్రాణులు అన్నిటికీ పెట్టిన ఎన్జిఓ తప్పకుండా చాలా మంచి వర్క్ చేస్తారు. అంటే ఎవరు పట్టించుకునే జీవుల్ని పట్టించుకోవడానికి పెట్టిన ఆర్గనైజేషన్ అది. మీరు చాలా శ్రద్ధగా, మీకు అవసరం లేదు, హాయిగా కాలు మీద కాలేసి కూర్చొని. నిన్నే అది అనుకున్నాను ఒక్కడే. నిన్న ఒక హారబుల్ రిపోర్టర్, హీ టార్చర్డ్ మై వాలంటీర్, హీ టార్చర్డ్ మీ. అతనే బ్రతిమాలి నైట్ 11 o'clock అతనికి హెల్ప్ చేసుకొని అతను చెప్పిన కుక్కని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను పర్సనల్గా కోఆర్డినేట్ చేశాను. నైట్ 12:30 వరకు నేను మెల్కుండి ఆ కుక్క హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు, ఆ కుక్కని మెడిసిన్ ఇచ్చే వరకు అన్ని చూసుకొని, ఆ కుక్కకి ఒంట్లో బాగాలేంటే మీరే ఆల్రెడీ 10 రోజుల తర్వాత మీరు లేట్ రిపోర్ట్ చేశారు. దానికి ఆ మనిషి ఎంత బూతులు తిట్టారంటే మామూలు బూతులు తిట్టలేదు. సో it's a very difficult journey that I have started. I don't know why. I said నాకు నా లైఫ్లో బూతులు సరిపోవట్లేదేమో. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ పాసిబుల్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. నేను దీనివల్ల ఫేమస్ అవుతాను, దీనివల్ల నాకు డబ్బుతో అసలు రాదు, డబ్బు నా పాకెట్ నుంచి వెళ్ళిపోతుంది. ఐఎమ్ ఓన్లీ పుట్టింగ్ ఇన్ మనీ ఫ్రమ్ మై పాకెట్. బట్ ఎవరు చేయాలి, ఇంకా చాలా చేయాలి. దర్ సో మెనీ యానిమల్స్ రోజు యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి, బండిలు కొట్టుకొని వెళ్ళిపోతారు. పాపం అది ఆ రక్తంతో అట్లా ఏదో కాళ్ళు ఎరిగింది, నడుము ఎరిగింది, అట్లా ఉంటుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డు. తప్పకుండా ఐ థింక్ మీ ఎన్జిఓకి మాత్రం ఖచ్చితంగా రేణు గారు ఇన్స్టా పేజ్ లో, అలాగే మేము కూడా డీటెయిల్స్ ఇస్తాం. మీ వంతు వాట్ ఎవర్ మీరు చేయదలిచింది, చేయగలిగింది తప్పకుండా మీరు ముందుకొచ్చి ఆర్థిక పరంగా మరో ఏ విధంగానైనా సరే వాలంటీర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ వాలంటీరింగ్ మెయిన్లీ. ఇఫ్ యూ కాంట్ డూ మనీ, నాకు డబ్బు అంత అంటే ఆర్థికంగా 1,000 రూపాయలు ఎవరి ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి వేయడానికి, ఇప్పుడు ఇవ్వడానికి కష్టపడతారు కొంచెం. బట్ కొన్ని మీరు చూస్తే రోడ్ మీద ఇగ్నోర్ చేయొద్దు. ఎవరు వేరే వాళ్ళు చూసుకుంటారు, ఎవరు చూసుకోవట్లేదు. 10 రోజు అట్లానే ఆ కుక్కలు పడి ఉంటాయి, వాళ్ళకి మ్యాగెట్స్ పట్టేస్తాయి, పురుగులు పట్టేస్తాయి. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఇట్ కమ్స్ టు అస్. సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ దట్ యానిమల్. సో ముందే మీకు రోడ్ లో వెళ్ళేటప్పుడు కనిపిస్తే ప్లీజ్ రిపోర్ట్ చేయండి. ఏదో ఒక ఎన్జిఓకి రిపోర్ట్ చేయండి, జిహెచ్ఎంసీకి రిపోర్ట్ చేయండి. తప్పకుండా ఇది తూచా తప్పకుండా పాటిస్తూ మన ఇంటిని, మన ఒంటిని, మన పరిసరాల్ని, చక్కగా మన పిల్లల్ని, అలాగే మన కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని చక్కగా శుభకరంగా కళకళలాడుతూ దీపావళి జరుపుకుంటూ మన చీకట్లని పారద్రోలి వెలుతురిని మరింతగా ఆహ్వానించి ఈ దీపావళి నుంచి అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. Thank you for your beautiful time and sharing your life with us. Anytime. Yeah. It is, you are doing it for a good cause. You are not promoting a film here. Manam ikkada em manaki ee interview nunchi commercial vache labham em ledu. In terms of any promotion or anything. This is more just for a general. I think మీరు బాగా మాట్లాడతారు కాబట్టి you should come more often. Not just అంటే మీడియా కనే కాదు, మీ ఇన్స్టాలో అయినా సరే. I'm telling you, I'm becoming so sadhu, I'm going so inward. It becomes a clash of కి చేయాలా వద్దా. ఈ ఇంటర్వ్యూ కూడా మీరు పిలిచినప్పుడు ఏంటి ఇంటర్వ్యూ ఇస్తాను నేను, ఏం మాట్లాడతాను, ఎందుకు చేయాలి, నేను ఇంట్లో కూర్చుని ఉంటాను కదా హాయిగా పని చేస్తుంటాను. బట్ దెన్ ఐ ఫీల్ కి దీస్ స్మాల్ థింగ్స్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ టు మీ బై మై ఎల్డర్స్, ఇఫ్ ఐ కెన్ జస్ట్ పుట్ ఇట్ అవుట్, చెప్పేస్తే ఒక్క వ్యక్తి కూడా పాటిస్తే చాలు. దే ఫీల్ కి నో దిస్ ఇస్ వర్త్లెస్ అంటే ఫైన్,
అట్లా అందుకనే వచ్చాను నేను. Thank you so much. We value your time and your presence here a lot. Thank you so much.